ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము 2025వ సంవత్సరంలో, అంటే ఈ క్యాలెండర్ మనకి జనవరి 1వ తారీఖు వస్తుంది కదా, ఈ సందర్భంగా 2025వ సంవత్సరంలో గోచార రీత్యా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారుగా ఈ టైంలో వచ్చేటువంటి ఈ కాలానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది జాతకరీత్యా గోచార రీత్యా చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము పంచాంగం చూసుకొని ఈ ఫలితాలను చెప్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో పంచాంగం అంటే ఏమిటి, అది ఎలా చూసుకోవాలి, దానిలో ఫలితాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది ఈనాటి యువతకు తెలిసే అవకాశం బాగా తగ్గిపోయింది. వాళ్ళు క్యాలెండర్ మీద ఆధారపడి ఉంటున్నారు. కాబట్టి ఆ క్యాలెండర్ ఆధారంగా, అంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఈ జనవరి 1వ తారీఖును, అంటే 1/1/2025 అనేటువంటి ఈ తారీఖును మనము మన హిందూ క్యాలెండర్ అంటే పంచాంగంతో సరిచూసినట్టయితే పుష్యమాసంలో పుష్యశుద్ధ విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు వస్తుంది. అంటే పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ నాడు బుధవారం నాడు ఈ 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆ విధంగా ఆ తిథి నాడు వస్తుంది. ఈ 25 అనేటువంటి ఇది చూసినట్టయితే మనము క్రోధినామ సంవత్సరంలో కొంతకాలము, విశ్వావసునామ సంవత్సరంలో కొంతకాలము, 2 తెలుగు సంవత్సరాలతో కలుసుకొని ఉంటుంది. ఈ జనవరి 1వ తారీఖు నాడు, జనవరి 1, 2025 నాడు కాస్త గ్రహస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానివల్ల మనకు అసలు మనం గోచారం ఎలా తెలుసుకోవాలన్నది అర్థమవుతుంది. లగ్నము ధనుర్లగ్నములో ఆనాడు సూర్యోదయం అవుతోంది. అంటే రవి ధనుర్లగ్నంలో అగ్ని రాశిలో ఉంటున్నారు ఆయన. ఆ తర్వాత రవి చెప్పాను కదా, రవి కూడా ధనుస్సులోనే ఉన్నాడు. చంద్రుడు మకర లగ్నంలో ఉన్నాడు. కుజుడు వక్రస్థితిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుంభరాశిలో, శని కూడా కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉన్నాడు. రాహువు మీనరాశిలో, అలాగే కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా 2025 జనవరి 1 నాడు గ్రహస్థితి ఉంటుంది. సూర్యోదయం అవుతున్నటువంటిది ధనుర్లగ్నంలో అవుతుంది. ధనుర్లగ్నము శుభలగ్నము కాబట్టి 2025 సంవత్సరం కూడా శుభంగా ఉంటుందని ఆశిద్దాము. అయితే మనము గోచార ఫలాలు తెలుసుకునేటప్పుడు మనకి నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, అంటే 9 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా గురు, శని, రాహు, కేతు అనేటువంటి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్నే మనము ఎక్కువగా తీసుకొని ఈ గోచారాన్ని పరిశీలిస్తుంటాము. ఎందువల్లంటే మిగిలిన గ్రహాలు కొన్ని నెల రోజులకే మారిపోతాయి, కొన్ని 45 రోజులకు మారిపోతాయి. అలాగే చంద్రుడైతే 2.5 రోజుకే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారిపోతుంటాడు. కాబట్టి ఆ ఫలితాలు మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపి ఎక్కువ కాలం ఉండేటువంటివి గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 4 గ్రహాలు మనకి ఎక్కువగా ఫలితాలను ఇస్తుంటాయి. ఇప్పుడు అలాగే గురువు అనేటువంటి ఈ గ్రహము 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే శని 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయము, శని 12, 1, 2 స్థానాల్లో ఉన్నప్పుడు, అంటే మీ రాశి నుంచి 12వ స్థానము, 1వ స్థానం, 2వ స్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు ఏలునాటి శని అని చెప్పి కాస్త దుష్ఫలితాలను ఇవ్వటము. అలాగే 4వ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని చెప్పి దుష్ఫలితాలను ఇవ్వటము. 8వ ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ శని అనే దుష్ఫలితాలను ఇవ్వటము. అంటే మనకు ఉన్నటువంటి ఈ 12 స్థానాల్లో కేవలం 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శని శుభ ఫలితాలను ఇస్తుంటాడు. అలాగే రాహుకేతువులు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు. ఈ విధంగా మనకు ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తారో తెలుసుకున్నాం.
అలాగే ఇప్పుడు ఈ గురువు శని రాహు కేతు అనేటువంటి వాటిలో వేటిని ప్రభావం చేస్తారో మన జీవితంలో అన్నది తెలుసుకుంటే, గురువు చదువు, ధనము, జ్ఞానము, వివాహము, భక్తి, సంపద, సంతానము ఇలాంటి వాటిని గురువు ప్రభావితం చేస్తాడు. అలాగే శని న్యాయము, అన్యాయము, పనిచేసే లక్షణము, మానసికమైనటువంటి ఒత్తిడి, కర్మఫలము, ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి వాటిని శని ప్రభావం చేస్తాడు. ఇక రాహును మనం పరిశీలించినట్టయితే మనకు భ్రమలు కల్పించడము, మానసికమైనటువంటి ఒత్తిడిని కల్పించడము, ఇలాంటివి మన ఆరోగ్యాల మీద, ప్రత్యేకించి మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని రాహువు చేస్తుంటాడు. అలాగే కేతువు మన జ్ఞానాన్ని, మేధస్సును, భక్తి మార్గాన్ని కూడా కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు, కేతువు సరిచూస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము కొన్ని కారకత్వాలను కలిగి పనిచేస్తూ ఉంటుంది. ఇక మనము గోచార రీత్యా అన్నాం కదా, నేను మీకు కాసేపు ముందు ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా. అయితే ఈ గ్రహాలు కాస్త మారుతూ ఉంటాయని కూడా చెప్పాను. ఉదాహరణకు గురువు 14 మే నాడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతాడు. అలాగే శని 23 మార్చి 2026 నాడు కుంభం నుంచి మీనరాశికి వెళ్తాడు. ఇక రాహువు మే 20వ తారీఖున మీనం నుంచి కుంభానికి వస్తాడు. వీళ్ళు వక్ర గ్రహాలు, రాహుకేతువులు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాహువు 20 మే నాడు మీనం నుంచి కుంభరాశికి వస్తాడు. ఇక కేతువు కూడా అదే 20 మే నాడు కన్యా రాశి నుంచి సింహరాశికి ఆ రోజు వక్ర స్థితిలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా ఈ గ్రహాలు స్థిరంగా ఒకే రాశిలో శాశ్వతంగా ఉండవు. ఆ గ్రహాలకు చలనం ఉంటుంది. ఆ గ్రహాలు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు 2.5 రోజుకు, కుజుడు 45 రోజులకు ఇలాగా మారిపోతూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలకు ఒక్కొక్క రాశిని ఇలా మారుతూ ఉంటారు. ఈ మారేటప్పుడు కూడా ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు మన జన్మరాశి నుంచి వాటి యొక్క స్థానం మారుతుంది కాబట్టి వాటి ఫలితాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ విధంగా ఇప్పుడు మనము ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇప్పుడు మనము కర్కాటక రాశి వాళ్ళకి గోచార రీత్యా 2025వ సంవత్సరం అంటే క్యాలెండర్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు సాధారణంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది గోచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. గోచార రీత్యా మనం చెప్పేటువంటి ఈ ఫలితాల్లో ముఖ్యమైనటువంటిది గురు, శని, రాహు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా మనం చూస్తాం. అంటే మిగిలిన గ్రహాలు మన మీద ప్రభావం చూపవని కాదు, అవి చాలా తక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటుంటాయి కాబట్టి, ఒక రాశి నుంచి ఒక రాశికి త్వరగా మారుతూ ఉంటాయి కాబట్టి వాటి ప్రభావాలు మన మీద అంత ఎక్కువగా ఉండవు. అలా కాకుండా ఈ గురు, శని, రాహు, కేతువులు చాలా ఎక్కువ కాలము ఆయా స్థానాల్లో, ఉదాహరణకు శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఒకసారి ఒక రాశిలోకి వచ్చినట్టయితే 2.5 సంవత్సరాలు ఒకే చోట ఉండడం వల్ల ఆ శని యొక్క ప్రభావం సహజంగా ఉంటుంది మన మీద. అందువల్ల ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్లకు 2025వ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ 4 గ్రహాల యొక్క ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనకు గురువు వృషభంలో ఉన్నాడు. వృషభం అంటే కర్కాటక రాశి వాళ్లకు లాభస్థానం, 11వ ఇల్లు. ఈ 11వ ఇంట గురువు శుభగ్రహము అక్కడ ఉంటున్నాడు. మంచిదే, చాలా సంతోషకరమైనటువంటి విషయం. లాభస్థానంలో అక్కడ ఉన్నాడు, ఆయన వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడు. ఆర్థికంగా ప్రగతి బాగుంటుంది, కుటుంబ సంబంధాలు బాగా ఉంటాయి, స్నేహితుల సహకారంతో కొత్త పనులు, వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, కొత్త పనులు చేస్తారు, బాగుంటుంది. అయితే అలాంటి గురువు 14 మే 2025వ తేదీ వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు. మిథున రాశికి మారడం వల్ల ఏమవుతుంది, ఈ గ్రహం యొక్క స్థితి 12వ ఇంటికంటే వ్యయస్థానంలోకి చేరుకుంటాడు గురువు శుభగ్రహం కాబట్టి ఆయన అక్కడ వ్యయస్థానంలో ఉన్నా కూడా మనకి పెద్దగా ప్రమాదం ఉండదు. కాచి ఆధ్యాత్మిక దృష్టి పెరగడము, వ్యయము జరుగుతుంది. కానీ ఆ వ్యయం జరిగేటువంటి వ్యయము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు, శుభకరమైనటువంటి విషయాలకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు గురువు యొక్క ప్రభావం వల్ల. ఇక శని, ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని 8వ స్థానంలో ఉన్నట్టు అవుతుంది.
అష్టమ శని అంటారు. అష్ట కష్టాలు పెట్టేటువంటి శనిని అష్టమ శని అయిన. ఈ అష్టమ శని పైగా కుంభంలో శనిలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు. అందువల్ల ఆరోగ్య విషయం మీద, ఆర్థిక విషయాల మీద కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ శని యొక్క ప్రభావము ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది 7.5 శని ఒకటి, అర్ధాష్టమ శని ఒకటి, అష్టమ శని ఒకటి, ఈ మూడు కూడా ప్రభావం చూపేటువంటివే. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్లకు అష్టమ శని కావడం వలన ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కూడా ఈయన తప్పకుండా ప్రభావం చూపుతాడు. కాబట్టి ఇటువంటి శని మనకు అదృష్టం ఏమిటంటే మార్చి 2000 అతి తక్కువ కాలంలోనే అక్కడి నుంచి మారుతూ ఉన్నాడు. అష్టమ స్థానం నుంచి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మనకు ఆ కష్టాలు కాస్త తగ్గేటువంటి పరిస్థితి వచ్చింది. 29 మార్చి 2025 నాడు ఈ శని కుంభం నుంచి మీనరాశిలోకి వస్తాడు. మీనరాశి అంటే 9వ స్థానం. కర్కాటక రాశి వాళ్లకు 9వ స్థానం, అష్టమ స్థానం నుంచి 9వ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అయితే శని ఇబ్బంది పెడతాడు అనుకుంటాం, కానీ ఆ ఇబ్బందులు కూడా ఈయన ఇక్కడ పాజిటివ్ సైడ్ పెడతాడు. ఏమవుతుంది, కాస్త బాధ్యతలను పెంచడము, పనిలో ఒత్తిడిని పెంచడము, క్రమశిక్షణను పెంచడము, శ్రమను పెంచడం, ఇలాంటివి చేస్తాడు. కాస్త ఇక్కడ శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ స్థానం నుంచి 9వ స్థానానికి ఎప్పుడైతే ఈ శని మారుతూ ఉన్నాడో 29 మార్చి 2025 నాడు. ఈ కొద్ది కాలం శని యొక్క ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చారు. ఈ కాస్త మార్చి 2025 వరకు ఈ కాస్త ఈ అష్టమ శని యొక్క ప్రభావాన్ని భరించినట్టయితే మార్చిలో మారుతుంది. ఇక రాహువు వీరికి 9వ స్థానంలో మీనరాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి వాళ్లకు మీనరాశిలో భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ రాహువు యొక్క ప్రభావము ఎక్కువగా మనసు మీద, ఆరోగ్యాల మీద, ఇలాంటి వాటి మీద చూపేటువంటి వాడు. కాబట్టి ఈ ఆర్థిక వ్యవహారాలది భాగ్యస్థానము అంటే మనకు రావాల్సినటువంటి ఆర్థిక విషయాలు, మన ప్రత్యేకించి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటివి లేదా తాత ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండడము, ప్రయాణ ఒత్తిడులు పెరగడము, ప్రత్యేకించి రాహువు విదేశీ ప్రయాణాలు కూడా చేయిస్తాడు. ఈ విదేశీ ప్రయాణాలు చేయించడం వల్ల కూడా కాస్త ఆర్థిక సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి పెరిగి మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఈ రాహువు యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. ఇటువంటి ఈ రాహువు 22/2/2025 అంటే ఫిబ్రవరి 20వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశికి వీళ్ళు ఏంటి, ఈ రాహువు కేతువులు వక్రస్థితిలో ప్రయాణం చేసేటువంటి గ్రహాలు. కాబట్టి 9వ ఇంటి నుంచి 8వ ఇంటికి వస్తాడు. ఇక్కడ మనకు కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ స్థానమైనటువంటి ఈ రాహువు అష్టమ స్థానంలో ఉండడం వలన కాస్త ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమే ఉంటుంది. ఎందువల్లంటే అష్టమం ఆయుష స్థానము, అక్కడ ఆయుష స్థానంలో ఈ రాహువు అనేటువంటి ఈ గ్రహం ఉండడం వల్ల కాస్త మనకు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము, ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనము తగిన విషయాల్లో ఈ విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ఏం చేయాలి అంటే రాహువుకు తగిన ప్రార్థనలు చేయటము, రాహువుకు తగినటువంటి పూజలు చేయటం, ప్రత్యేకించి శివార్చన చేయటం, శివ సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకోవడము, లేదా శివ పంచాక్షరిని వీలైనంతసేపు జపం చేస్తూ ఉండడం, శివుడికి అభిషేకం చేయటము, ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రాహువు యొక్క ప్రభావం ఏదైతే అష్టమ స్థానంలోకి రాహు వస్తున్నాడో ఆ రాహువు యొక్క ప్రభావాన్ని మనం తగ్గించే అవకాశము ఉంటుంది. ఇక కేతువు గురించి పరిశీలించినట్టయితే ఈ కర్కాటక రాశి వారికి 3వ ఇంట కన్యా రాశిలో కేతువు ఉంటున్నాడు. ఈ కేతువు కాస్త అస్పష్టతను, భ్రమలు కల్పించేటువంటి గ్రహం. కాబట్టి దీనివల్ల కుటుంబ సంబంధాల్లో కాస్త అస్పష్టత ఏర్పడము, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడము, ఇలాంటివి జరిగేటువంటి అవకాశము ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. ఇటువంటి ఈ కేతువు ఫిబ్రవరి 20వ తారీఖున కన్యా రాశి నుంచి సింహరాశి కంటే ధన కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల ఈ ధన కుటుంబ స్థానంలోకి ఎప్పుడైతే ఈ కేతువు వస్తున్నాడో కార్తీక
ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో మరింత ఇబ్బందులు పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. ఎందువల్లంటే ఈయన భ్రమలను కల్పించేటువంటి గ్రహం కదా. అందువల్ల ఏమవుతుంది, మనకు ఆర్థిక విషయాలు వీటిలో కూడా కాస్త ఇబ్బందులను కల్పించి ఈ కుటుంబంలో సమస్యలు తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేతువుకు కూడా ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని చూసుకొని తగినటువంటి స్తోత్రాలు చేసుకోవడము, పారాయణాలు చేసుకోవడము, ఇలా చేసుకోవడం వల్ల ఈ కేతువు యొక్క ప్రభావం కూడా మనము తగ్గించుకోవచ్చు. అంటే మొత్తం మీద మనం కర్కాటక రాశి వాళ్లకు పరిశీలించినట్టయితే ఈ అష్టమ శని ప్రభావం నుంచి బయటపడుతున్నారు. కానీ ఈ రాహు కేతువుల యొక్క ప్రభావం వలన ఇంకా కొద్ది కాలం ఈ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు భగవంతుడి మీద ధ్యాస పెట్టుకొని భగవద్ ధ్యానంతో, భగవద్భక్తితో ఈ ఇందాక నేను చెప్పినట్టుగా శివ పంచాక్షరి పారాయణం చేసుకోవటం, జపం చేసుకోవటము, శివ సహస్రనామాలు చదువుకోవటము, ఇలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ రాహు కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించుకొని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.